జవహర్ నగర్ పరిధిలో ఘరానా మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను నిండా ముంచిన ఒక మహిళ సుమారు 3 కోట్ల రూపాయలతో అదృశ్యమైంది. దాదాపు 14 సంవత్సరాల క్రితం జవహర్ నగర్ బాలాజీ నగర్ కు పొట్టకూటి కోసం వచ్చిన ఒక జంట కిరాయి ఇంట్లో ఉంటూ అందరితో నమ్మకంగా ఉండేవారు. ఆ మహిళ ఎంబ్రాయిడరీ బొటిక్ వర్క్ చేస్తూ స్థానికులకు విశ్వాసం కలిగించింది. ఒక రాజకీయ పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా కూడా ఎదిగింది. మొదట చిన్న మొత్తంలోని చిట్టీలను నడిపిస్తూ సమయానికి డబ్బులు చెల్లించి నమ్మకం పొందింది. ఆ తర్వాత దశల వారీగా కోట్ల రూపాయలలో డబ్బులు సేకరించి చివరికి మాయమైందని, 3 లక్షల నుంచి 5 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేదని బాధితులు వాపోతున్నారు. ఆమె మరో వ్యాపారుల నుంచి ఇటీవలే 10 లక్షల చిట్టీలు 2 లిఫ్ట్ చేసి ఆ డబ్బులు సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. నెల రోజులుగా ఇక్కడి నుంచి పరారయ్యేందుకు పథకం వేసుకున్నట్లు సమాచారం. తన పిల్లలు చదువుతున్న కళాశాల నుంచి టీసీలు తీసుకున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాను కూడా క్లోజ్ చేశారు. 2 రోజులుగా భార్యాభర్తల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుండటంతో బాధితులు ఇంటికి వచ్చి చూడగా వారు రూమ్ ఖాళీ చేసి వెళ్లినట్లు ఇంటి యాజమాని తెలిపారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపడతామని పోలీసులు కూడా చెప్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలోని మరోసారి ఘరానా మోసం జరిగిందని చెప్పవచ్చు. ఒక మహిళ 3 కోట్ల రూపాయలతో ఉడాయించిందని మరోసారి సంచలనమైనటువంటి వార్తలు మీడియాకు వచ్చిన పరిస్థితి. వ్యాపారం పేరుతో మోసం చేసినటువంటి మహిళ వారు 3 కోట్ల రూపాయలు చిట్టీలు వేసి ఉడాయించినటువంటి పరిస్థితి. గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్ లో నివాసం ఉంటూ బ్యూటీ పార్లర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేస్తున్నటువంటి ఈ మహిళ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వారిని నమ్మించి గత 15 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీవాసులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనేక మంది నమ్మబుచ్చినటువంటి ఈ మహిళ పూర్తిగా 3 కోట్ల రూపాయలతో ఉడాయించినటువంటి పరిస్థితి. పూర్తిగా కిరాయి ఉంటున్న ఇంట్లతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక వ్యాపారాల నుంచి చిట్టి వ్యాపారాలు వేస్తూ అనేక సార్లు గాను నమ్మించి పూర్తిగా తమ యొక్క చిట్టీలకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి. అదేవిధంగా పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం దానికి సంబంధించినటువంటి నమ్మబలికినటువంటి ఈవిడే 3 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి చిట్టీలను కానీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారాన్ని చుట్టూ పెట్టి ఒక్కసారిగా ఉడాయించినటువంటి పరిస్థితి. ప్లాన్ ప్రకారం తను పిల్లలు విద్య అభ్యసిస్తున్నటువంటి కాలేజీలో కానీ అక్కడ ఉన్నటువంటి ఇల్లును కూడా ప్లాన్ ప్రకారం కాల్ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆమె ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సెల్లులో సంబంధించిన సోషల్ మీడియాలో ఉన్నటువంటి అన్ని విషయాలన్నింటిలో ఉన్నటువంటి ఫోన్లను కూడా ఒకటిసారిగా స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా వివిధ చిట్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు తమకు ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ నెలవారీగా చెల్లిస్తున్న క్రమంలో అక్కడికి వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగాను అక్కడ ఉన్నటువంటి ఇల్లును కూడా కాల్ చేసి వెళ్ళిపోవడంతో ఏదైతే డబ్బుని పోగొట్టుకున్న వారు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ సందర్శించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ
జవహర్ నగర్ లో ఉన్నటువంటి చిట్టీల పేరుతో మోసం చేసిన మహిళ ఒక్కసారిగా మధ్యతరగతి ప్రజలను మాత్రం మోసం చేసిందనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోనే నమ్మబలికినటువంటి ఈ మహిళ అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు 15 సంవత్సరాలుగా సుపరిచితురాలుగా చెప్తూ ఉన్నారు. కానీ ఈమె చేసినటువంటి మోసాలు ఒక్కసారిగా 3 కోట్ల రూపాయలు రికవరీ కావడం ఎలా అంటూ అక్కడ వ్యాపారులు కానీ అక్కడ ఉన్నటువంటి చిట్టి వాళ్ళు పెద్ద ఎత్తున మోసపూరితమైనటువంటి ఆలోచనతో ఈమెని వెళ్ళిపోయిందనేది పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ఇలాంటి మోసాలు అనేక జరుగుతున్నా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవడం ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులంటూ పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చిట్టీల వ్యాపారి ఇంటి ముందు బాధితులు అనేక సార్లు మొరపెట్టుకుంటున్నారు, అయినా కూడా ఫలితం లేకపోయింది. రూమ్ కు వేసిన తాళం తిరిగి తీసుకెళ్లినటువంటి యజమాని అక్కడికి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లు కూడా ఇంటి యజమాని చెప్తున్నారు. జవహర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి చిట్టీల పేరుతో ఘరానా మోసానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం ఆ మహిళ మీద ఎవరు కూడా ఫిర్యాదులు చేయలేదు. ఫిర్యాదు చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా నమ్మవలికినటువంటి ఈ మహిళ 3 కోట్ల రూపాయలతోటి కుచ్చుటోపి పెట్టడం అక్కడ ఉన్నటువంటి వ్యాపారులను అయితే ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి. ఇది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జవహర్ నగర్ లో ఉన్నటువంటి చిట్టి వ్యాపారికి సంబంధించిన తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్.